నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ ఫలితాలలో అత్యున్నత ఫలితాలు సాధించినటువంటి శ్రీనివాస పద్మావతి జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఎమ్మెల్సీ కూచికుల దామోదర్ రెడ్డి శాలువాలతో సత్కరించి విద్యార్థులను అధ్యాపక బృందాన్ని అభినందించాడు. మరియు శ్రీనివాస పద్మావతి కాలేజీ పూర్వ విద్యార్థి ప్రశాంత్కి గ్రూప్ 1 ర్యాంక్ సాధించినందుకు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ మురళీధర్, ఇతర అధ్యాపక బృందం ప్రశాంత్ని అభినందించడం జరిగింది. పద్మావతి జూనియర్ కాలేజ్ ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి పిల్లలు వారికి సన్మానం చేస్తూ వాస్తవంగా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నటువంటి నాగరికతలో రాబోయే పిల్లలు ఫ్యూచర్గా బాగుపడాలనే విధంగా ఇన్స్టిట్యూట్ పరంగా వాళ్ళ యొక్క స్టాఫ్ కానీ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళందరూ కూడా కృషి చేసి ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా విద్యాదానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని అభినందిస్తాం. రాబోయే దినాల్లో నాగర్ కర్నూలులో ఇటువంటి మెరిట్స్ ఇంకా రావాలని, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఆ పిల్లల భవిష్యత్తు 3-6 ర్యాంక్గా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా పెద్ద చదువు వాళ్ళు పెద్ద జాబులు సంపాదిస్తూ మంచి జీవితం గడపాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం మీ అందరికీ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాగర్ కర్నూల్ నందు 2017-19 బ్యాచ్కి చెందినటువంటి ప్రశాంత్కి గ్రూప్ 1లో 229 ర్యాంక్ రావడం జరిగింది. మళ్ళీ ఈ ర్యాంకు వచ్చినందుకు కళాశాల తరపు నుంచి, అధ్యాపకుల తరపు నుంచి ప్రశాంత్కి విషయం చెప్పదామని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయి ఖచ్చితంగా నేను గ్రూప్ 1 తెచ్చుకోవాలి సార్ అని చెప్పేసి సిఈసి గ్రూప్లో జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 2017లో 500కు 485 మార్క్స్ తెచ్చుకొని స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి సెకండ్ ఇయర్లో 960 మార్క్స్ తెచ్చుకొని డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఈ అమ్మాయి అన్ని రకాలైనటువంటి ప్రతిభా అవార్డ్స్కు దానికి సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఇంత ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలే కదా ఎందుకు చదవాలి అనేటటువంటిది ఉంటుంది. ఆ రకమైనటువంటి ఉద్దేశం లేకుండా అమ్మాయిలను మంచిగా చదివించినందుకు మల్లికార్జును మరియు యాదమ్మ దంపతులకు మా కళాశాల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గ్రూప్ 1లో 470